హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అండి. బెలూన్ హ్యాండ్స్ వచ్చేసి మనము క్లాత్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనా, మ్యాక్సిమం క్లాత్ ఎక్కువ ఉండేలా అయితేనే మనం బెలూన్ హ్యాండ్స్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఫ్రిల్స్ కోసము ఒక 7 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే హ్యాండ్ విడ్త్, అలాగే దానికి ఖర్చు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఆర్మ్ హోల్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. మీకు ఈజీగా అయితే మీకు బ్యాక్ పార్ట్ కట్ చేసింది ఉంటుంది కదండి, బాడీ పార్ట్లో. దాని ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందో దాని ప్రకారంగా మీరు ఆర్మ్ హోల్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా, అలాగే ఇంకా మొత్తము హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. మనం టక్స్ ఎక్కడైతే ఫ్రిల్స్ కోసం 7 ఇంచెస్ తీసుకున్నాం కదండి, 7 ఇంచెస్ దగ్గర అలాగే సెంటర్ పాయింట్ దగ్గర టక్స్ పెట్టేసుకొని మొత్తం కింద పార్ట్ పై పార్ట్ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనము కింద పార్ట్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకున్నాక మన హ్యాండ్ విడ్త్ అలాగే మనకి 2 ఇంచెస్ ఖర్చు కావాలి కదా, ఆ 2 ఇంచెస్ ఖర్చు వరకు చూసుకొని లెంత్ ఎంత ఉన్నదో మిగిలినంత ఖర్చు పెట్టేసుకోవడమే, మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోవడమే అనమాట. ఒకవేళ పొడవు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇంకా 2 కుర్చీలు ఎక్స్ట్రా పెట్టుకుంటాము అంతే. సేమ్ పై వైపును కూడా సేమ్ అంతే అండి, ఖర్చుకి వరకు వదిలేసుకొని మిగిలినంత ఫ్రిల్స్ పెట్టుకుంటాము. అలాగే కాకపోతే మనము మన లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఆ లెంత్ చూసుకొని మొత్తం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో కిందన పట్టీ వేస్తున్నాను. కింద పట్టీ మనకి ఎంతైతే కావాలో అంత పట్టీ తీసేసుకొని ఆ పట్టీని మనము రాంగ్ వైపుని పెట్టుకొని స్టిచ్ చేసుకొని పై వైపుకు తిప్పుకొని టర్న్ చేసుకొని అప్పుడు మనము ఫినిషింగ్ అలా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. పైన మనకి మీకు దీని యొక్క ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఫుల్ వీడియో ఉంటుంది. అలాగేనా, ఓకే, బాయ్ బాయ్, సీ యూ.